దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్మికులు సమ్మె చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించి వైకుంఠ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల కారణంగా కార్మికులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. కల్లూరి మల్లేశం CI2 యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా జూలై 9న కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా యాదగిరిగుట్టలో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గుట్ట పట్టణంలో మొత్తంగా ర్యాలీ నిర్వహించి వందలాది మంది కార్మికులు నినాదాలు చేసి ఇవాళ ర్యాలీ ఇచ్చినారు. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు మొత్తం కార్మికులకు నష్టం చేసే పద్ధతిగా ఉన్నది. ఇవాళ 8 గంటల పనిని 12 గంటలు చేసే విధంగా ఇవాళ కోడ్లు పొందపరచడం జరిగింది. మరొక వైపు యూనియన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనంటే ఇవాళ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ స్వతంత్రానికి పూర్వం పోరాడి బ్రిటిష్ వారిపైన సాధించుకున్న హక్కులని ఇవాళ తెల్లదొరల మీద సాధించుకున్న హక్కుల్ని నల్లదొరలు వచ్చి ఇవాళ కాజేసిన పరిస్థితి ఉన్నది. అందుకే కార్మికుల హక్కుల కోసం, కార్మిక యూనియన్ల ఏర్పాటు కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం, సమ్మె హక్కు కోసం ఇవాళ కార్మిక లోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి రద్దు చేసిన 29 కార్మిక చట్టాలలో కార్మికులు ఉపయోగపడే వాటిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ పర్మనెంట్ విధానాన్ని తీసేసి ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ పరిశ్రమల్లో కానీ ఎక్కడ కూడా కార్మికులు గ్యారంటీ లేని జీవితాలను చేసిన పరిస్థితి ఉన్నది. దాన్ని వెత్తేయాలని చెప్పి ఇవాళ EPFలో కానీ ESIలో కానీ యాజమాన్య వాటాన్ని తగ్గించిన పరిస్థితి ఉన్నది. కార్మికులకు నష్టం చేస్తూ ఉన్నది. అందుకే ఇవాళ యావత్ కార్మిక లోకం ఈ లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రేవు బాలనర్సయ్య, ఆలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని, TNTC రాష్ట్ర నాయకుడిని. వందల సంవత్సరాలుగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు సమ్మె చేసుకునే హక్కును, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కును కోల్పోతున్నది. కాబట్టి కార్మికులంతా సంఘటితమై ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరి యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో మరి స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి కార్మికులు ఏదైతే పర్మనెంట్ కావాలని, అదేవిధంగా కనీస వేతనం పెంచాలని, వారి యొక్క స్థితిగతులు బాగుపడాలని పోరాటం చేసే హక్కును, రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈనాడు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు మరి వాటిని నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బేజాడి కుమార్, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గం, అనేక రంగాల కార్మికులు కూడా అందరూ ఇలా యాదగిరి పట్టణం రావడం జరిగింది. పట్టణంలో భారీ ర్యాలీ తీసి ఈ సమ్మెను జయప్రదం చేయడం జరిగింది. సమ్మె ఉద్దేశం ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్ల రద్దుకై, అలాగే తెచ్చినటువంటి సాధించుకున్నటువంటి హక్కుల కోసం, అలాగే ఏదైతే 29 చట్టాలను రద్దు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకొని ప్రాణతర్పణ చెంది అనేక పోరాటాలు చేయడం వల్ల హక్కులు సాధించుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక నరేంద్ర మోడీ ఇలా కార్మికుల పట్ల కార్మిక వ్యతిరేకంగా మోడీగా ఇలా నిలుస్తూ ఉండో, ఇలా కార్మికులు నిత్యం పనిచేస్తే కానీ రెక్కాడితేనే పరిస్థితులు ఇలా కార్మిక వర్గం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఇలా కార్మిక వర్గం ఉంటే ఏదైతే గతంలో పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇలా 12 గంటలు కుదిస్తూ ఉన్నది. ఇప్పటికే బీజేపీ ఉన్న రాష్ట్రాలలో 12 గంటల పనిని కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 12 గంటల పని చేయాలని డిమాండ్ చేస్తూ ఉండు. ఏదైతే సాధించుకున్నటువంటి 4 లేబర్ కోడ్ల హక్కుల కోసం 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాడవలసిన అవసరం ఉన్నది. కార్మిక వర్గం దేశంలో ఇలా యాదగిరిగుట్ట పట్టణంలో కాదు, దేశవ్యాప్తంగా కార్మిక హక్కుల కోసం పోరాడుతూ ఉంది. ఏదైతే నరేంద్ర మోడీని తీసుకొచ్చినటువంటి 4 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయవలసిన అవసరం ఉన్నది. కార్మిక వర్గాన్ని అంతా ఏకతాటిపై తీసుకొచ్చి కార్మికుల హక్కుల కోసం పోరాడతామని హెచ్చరిస్తున్నాం.